అసురగణముల ఉసురు నడచగ ఇయకు దిగు నరసింహమా కలడు కలడను అసుర శిశువుకు శరణు నొసగిన దైవమా ప్రణయ నరసింహ విజయ నరసింహ హింస నడచిన ఉగ్రసింహ పరమహంస పావన సిరుల రాణి విరుల నవ్వే పరమునే నారాయణ. స్వామి మీకంతా మంగళం కట్టుకున్న వాళ్ళకు మొదలు ఫస్ట్ మీకు పదార్థం అంతా ద్రవ్యం అందిస్తారు. స్వామి ఇదే సంధ్య వేళలో అసురుని సంహరించు భూమికి తొలగు దుర్బల వీరన్య కష్ట మహిళలని కళ్ళకేమో కాచుకుని వ్యక్తి తన మెల్లని సింధూరమెట్టి ముక్కుకు ముక్కకు ముక్కెరమెట్టి నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ నొక్కే जय बोलो गणेश महाराज के क्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय
శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया జాతర మొదలెట్టండ్రా కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట కచ్చ కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం తన్నుల పంట రంగ రంగ వైభవం కుసిర కట్టి పుల్లోకి వచ్చనమ్మా చాలారి పూలు పెట్టి చాకరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి అంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కడప జిల్లా సింహాదిపురం మండలం బిదినంచెర్ల అలాగే చెర్లోపల్లి బోనర్ల అంకెవనిపల్లె ఇక్కడ గుడి అయితే కొత్తగా నిర్మించారు. ఈ గుడి దగ్గర అయితే ఉన్నాము. సో ఈ గుడి పేరు వచ్చేసి ఏను మీద గంగమ్మ తల్లి అంట. ఇది మామూలుగా పూర్వం నుంచి ఇక్కడ గుడి ఉండేది. అయితే
కాలానుగుణంగా గుడి శిథిలావస్థకి చేరడంతో ఈ గుడిని మళ్ళా నిర్మించారు. సో ఇక్కడైతే గుడి చాలా అద్భుతంగా కట్టారు. ఈ గుడి వచ్చేసి ఓపెనింగ్ 8, 9, 10వ తేదీ అయితే ఉంటది. 8వ తేదీ ఇక్కడ మనకు హోమాలు అయితే జరుగుతాయి. 9వ తేదీ మనకు ధ్వజస్తంభం అయితే జరుగుతుంది. 10వ తేదీ మనకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట, అలాగే ఎద్దులాగు పోటీలు అయితే ఉంటాయి. ఎద్దులాగు పోటీలు వచ్చేసి న్యూ కేటగిరీ వాళ్ళు అయితే వస్తున్నారు ఇక్కడికి. సో మనకి స్క్రీన్ లో చూసుకోవచ్చు, కింద బండ కనపడుతుంటది. ఎవరైనా కూడా ఎద్దులు అంటే న్యూ కేటగిరీ ఎవరైనా ఎద్దులు ఉన్నా కూడా ఆ రోజు మీరు ఇక్కడ అంటే ముందే ఫోన్ చేసి ఇట్లా మేము వస్తానని చెప్పేసి మీ పేరు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ గుడికి సంబంధించిన ఇక్కడ పెద్దలు ఉన్నారు, అన్న వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న, ఈ గుడి మళ్ళా అంటే పునర్నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటినా? పూర్వం నుంచి ఇది మేము చిన్నపిల్లల నుంచి మా పెద్దలు చెప్పడం ఏమంటే, ఇక్కడ ఎప్పుడైనా వర్షాధారాలు తగ్గిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఇక్కడికి వచ్చి అమ్మవారికి మేము మొక్కుబడి చెల్లించుకొని ఆటలు పెట్టడము, ఆమెకు నైవేద్యం అన్ని చేసి ఇక్కడంతా గ్రామ ప్రజలంతా సకుటుంబ సభ్యతంగా అందరం వచ్చి ఒక సహబంతి భోజనం భోంచేసి ఇక్కడ సాయంత్రం వరకు కాలం గడిపి పోయేవాళ్ళము. సాయంత్రానికి అప్పట్లో ఈ దేవతకు వచ్చే వర్షాలు వస్తాయనేది ఒక నమ్మకం, మాకు ఒక ప్రగాఢ నమ్మకం ముందు నుంచి మా గ్రామ ప్రజలకు. ఎప్పుడు వర్షాలు తక్కువైపోయి పంటలు ఎండిపోయే స్థితిలో మేము అందరం వచ్చి రెండు ఊర్లు కలిసి ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారికి నైవేద్యాలు ప్రసాదించి ఆమెను ఏటలు కొట్టుకొని ఆమెకు అంతా అన్నప్రసాదాలు చేసుకొని అందరం సహబంది భోజనం కుటుంబ సమేతంగా అందరం గ్రామ ప్రజలందరం వచ్చి కుటుంబం అంతా వచ్చి అందరం ఒక సహబంది భోజనం భోంచేసి ఆమె సాయంత్రం అయ్యే కొద్దీ వర్షం వస్తుందిరా పెద్దోళ్ళు పో అంటే, అప్పట్లో మేము చిన్నప్పుడు కూడా బాగా అట్లా వర్షాలు వచ్చాయి. అది ఒక నమ్మకం మాకు గ్రామ ప్రజలందరికీ. అదేవిధంగా ఈ గుడి పునర్నిర్మాణం గ్రామ ప్రజలంతా కలిసి బాగా ప్రతిష్టాత్మకంగా బాగా ఘనంగా చేస్తాండ్రు. ఇప్పుడు రేపు 8, 9, 10 తేదీలలో ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతాయి. అది మాకు పెద్ద నమ్మకం ఈ మీద. అంటే ఈ చుట్టుపక్కల అంటే గ్రామాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి గుడి చుట్టూ? గుడి చుట్టూ అంకేనపల్లె, బోనాల, ముందు మెయిన్ బిదనచెర్ల, చెర్లోపల్లి సంబంధించి పొలిమేర హద్దులో ఉంది ఈమె తల్లి. కొండ మీద దాని వల్ల 8 గంగమ్మ అని పేరు పైన ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి ఇంకా చుట్టూ అంకేనపల్లె, బోనాల, కనపాపల్లె ఈ రూపంగా ఎక్కువ భక్తాదులు ఎక్కువగా ఆమెకు పూజలు ఘనంగా జరుగుతాయనే పరిస్థితి ఇప్పుడు ఎక్కువైపోయింది. అంటే చుట్టూ అంటే పల్లెలు మొత్తం ఎన్ని ఉండొచ్చు? ఒక 5-6 ఉన్నాయా? దాదాపు ఒక 8, 10 పల్లెలు కలుస్తాయి. అందరూ వస్తారా? అంతే 10 పల్లెల్లో వస్తుంటారు. అమ్మవారి నమ్మకం ఉంది. అన్ని గ్రామాల ప్రజలు అటు బెంగళూరు నుండి వస్తారు, అనంతపురం నుండి వస్తారు, ఇక్కడ కడప, కర్నూలు ఎక్కడ నుండి అయినా అమ్మవారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ముక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ స్పెసిఫిక్ గా ఏమంటే అమ్మవారికి ముసలి వాహనం ఉంది. ఎక్కడ ఆ టెంపుల్లో ముసలి వాహనం లేదు. ఇప్పుడు స్పెసిఫిక్ గా వీళ్ళు ఈ ఐడియా చేసి ముసలి వాహనం పెట్టినారు. ఇంతవరకు ఎక్కడ కానీ గంగమ్మ అమ్మవారికి ఎక్కడా లేదు. ఇక్కడ అయితే వాళ్ళు స్టాచ్యూ తెచ్చినారు. అది తొందరలోనే రేపు 9వ తారీఖు 10వ తారీఖు జరిగే ప్రతిష్టా కార్యక్రమాలు అవన్నీ వీళ్ళు దగ్గరుండి చేయించుకుంటాం. సో మన కడప జిల్లాలో చుట్టుపక్కల కానీ అనంతపూర్ కానీ ఇటు ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడ గుడికి వస్తూ ఉంటారంట. సో మరి మామూలుగా ఎవరైనా కూడా గుడికి రావాలనుకుంటే కన్నా 8, 9, 10వ తేదీ రండి. మనకు ఆ 3 రోజులు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. 10వ తేదీ అనేది మనకి ఎద్దుల పోటీలు అయితే ఉంటాయి. ఎద్దుల పోటీలు లేకుండా ఏమన్నా బండలాగడి పోటీలు అయితే ఉన్నాయి. స్పెసిఫిక్ గా చెక్క భజన ఇక్కడ ఈ లోకల్ గా అందరికి అర్థమయ్యే రీతిలో కళలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అన్ని కళల్ని ఇక్కడ తెచ్చి చూపిస్తున్నారు ప్రజలు. సో ఇంకా మనకు ఎద్దుల పందాల విషయానికి వస్తే కన్నా మొదటి బహుమతి 75,000, రెండో బహుమతి 60,000, మూడవ బహుమతి 50,000, నాలుగో బహుమతి 40,000, 5వ బహుమతి 30,000, 6వ బహుమతి 20,000, 7వ బహుమతి 10,000, 8వ బహుమతి 5,000. అలాగే పోటీలో పాల్గొన్న వృషభరాజులకు అంటే వచ్చి వెళ్ళిన దానికి వాళ్ళకి కూడా మళ్ళీ కన్సలేషన్ ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అన్న. 5,000. సో వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళకు అంటే మళ్ళీ బాధపడకుండా వెళ్ళకుండా వచ్చిపోయిన ఖర్చుల కోసం మళ్ళీ 5,000 అయితే ఇస్తున్నారు. సో కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు, మన అలాగే పులివెందుల ఇట్లా మనకి సింహాదిపురము, లింగాల, తొండూరు, కడప జిల్లాలో మొత్తం అందరూ కూడా 8, 9, 10వ తేదీ ఇక్కడికి అంటే గుడి ఓపెనింగ్కి వచ్చి ఈ ప్రతిష్టను అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ గుడి ప్రతిష్టను విజయవంతం చేయవలసిందిగా మన ఛానల్ తరపున అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల తరపున మనం కోరుకుంటున్నాం. ఈ గుడి నిర్మించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజల విరాళాలు వచ్చేసి 9,60,000 రూపాయలు వచ్చింది. ఈ డబ్బులు ఎండోమెంట్ కట్టిన తర్వాత 38,40,000 రూపాయలు అయితే వచ్చింది.
సో మొత్తం 48 లక్షలతో అయితే నిర్మించారు గుడి. ఈ డబ్బులే కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ అంటే మళ్ళీ చందాలు రాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఉంటాయి కదా, వాళ్ళందరి ద్వారా చందాలు రాబట్టి మళ్ళీ గుడి అయితే నిర్మిస్తున్నారంట. యాక్చువల్గా ఇక్కడ 8 గంగమ్మ గుడి అన్నప్పుడు ముందు వచ్చేసి చౌడు మీద ఎలాగా సత్రంలాగా ఉండిండేది. మళ్ళీ ఇది బీరంచల గ్రామ ప్రజలు ఉంది కాబట్టి బిఎన్ బ్రహ్మారెడ్డి గారు ఆయన సతీమణి బిఎన్ ఝాన్సీ రాణి సింహాద్రి జెడ్పీటీసీ ఆమె వచ్చేసి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎలాగోలా మళ్ళీ గుడిని పునర్నిర్మించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ క్రౌడ్ ఫండింగ్ అంతా స్టార్ట్ చేసినారు. అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే ఈ పల్లెల ద్వారానే మళ్ళీ ఆయన వ్యక్తిగతంగా కూడా బయట నుంచి చాలా ఫండింగ్ తీసుకొచ్చి ఈ గుడిని నిర్మించడం జరిగింది. మీరు మామూలుగా వీడియోలో చూస్తూ ఉంటారు, పాత గుడి కూడా మనకు ఫోటోలు ఉన్నాయి. ఒకసారి చూడండి పాత గుడి ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి, ఇప్పుడు కొత్త గుడి ఎలా ఉండదు అనేది ఒకసారి చూడొచ్చు. యాక్చువల్గా ఇంకోటి ముందు ఇక్కడ కరెంట్ వస్తుంది అంటే కనీసం ఇక్కడ ఏదో 1-2 లైట్లు లాగా ఉండే. కాకపోతే జనాలు బాగా వచ్చేవారు, లాంగ్ నుంచి వచ్చేవారు. అనంతపురం, ధర్మవరం, ఇట్లా పులివెందుల, పొద్దుటూరు ఇట్లా అంతా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇక్కడ మరిన్ని ఎక్కువ సౌకర్యాలు ఇక్కడ ఇప్పుడు బాగా కల్పించడం జరిగింది. మీరు మామూలుగా 8, 9, 10వ తేదీ ఇక్కడికి వచ్చే కన్నా ఈ వాతావరణం కూడా మీకు అర్థమవుతుంది. కొండ ప్రాంతంలో ఉంది, ఇక్కడ కరెంటు కానీ ఈ రోడ్డు కానీ సరిగా ఉండేది కాదు అన్న. ఇక్కడికి మొత్తం కరెంటు ఈ రోడ్డు అనేది ఈ మధ్యన వచ్చింది. రోడ్ ఇంకా ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది. ఇంకా పూర్తి 90% వర్క్ అయిపోయింది. ఇంకా 10% అయితే రోడ్డు పూర్తిగా తయారవుతుంది. ఇక్కడ కరెంట్ లేనప్పుడే 15 ఫోన్ల దూరము ఒక చెల్లోపల్లె ఒక చిన్న రైతు పాంశెట్టి శ్రీరాములు అనే ఒక అబ్బాయి ఈ గంగమ్మ తల్లి మీద ఎంతో భక్తితో ఆయన దానికోసం చాలా కష్టపడి 15 ఫోన్లు తన సొంత కష్టార్జితంతో తన సొంత డబ్బుతో ఇది కరెంటు లాగడం జరిగింది. అప్పట్లో దానికోసం చాలా కృషి చేసినాడు అబ్బాయి, పాంశెట్టి శ్రీరాములు అనే అబ్బాయి. సో ఇట్లా దాతల సంపూర్ణ సహకారంతో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయడం వల్ల ఈ గుడి అనేది ఈ రోజు ఇంత బాగా అభివృద్ధి చెందింది. ఈ గుడి దగ్గరికి ఒకవేళ మీరు రావాలంటే కన్నా ఇట్లా బోనాల నుంచి రావచ్చు, ఈ పక్క బిదిరించల నుంచి రావచ్చు, చెరులోపల్లి నుంచి ఉంది. లోపల నుంచి అయితే మామూలు మట్టి రోడ్డు ఉంది, బిదనంచెల నుంచి కానీ బోనాల నుంచి కానీ అయితే రోడ్డు బాగుంది. సో ఇట్లా రావచ్చు మీరు. ఒకవేళ రావాలనుకుంటే కన్నా బోనాలకు వచ్చి అడిగినా చెప్తారు, బీంచర్లకు వచ్చి అడిగినా చెప్తారు, చెరులోపల్లి వచ్చినా అడిగినా చెప్తారు. 8 గంగమ్మ గుడి దగ్గరికి రావడానికి కొన్ని పట్టా పొలాలు కూడా స్థలం ఇవ్వడం జరిగింది ఈ గుడికి. ఈ గుడికి కూడా ఇక్కడ పట్టా నెంబర్లో 11 సెంట్లు విరాళం చేసినారు. రాజశేఖర రెడ్డి అని పాముల రాజు అంటారు ఆయన, బీరంచర్లే 11 సెంట్లు పట్టా స్థలం గుడికి ఇవ్వడం జరిగింది. ఇక్కడే వచ్చేసి ఈ రోడ్డు ముఖ్యంగా నిర్మాణం జరగడానికి బీరంచర్ల గ్రామ ప్రజలు మంచిగా తోడ్పడినారు. చాలా మంది సాయం చేసినారు. దీనికి ఉచితంగానే స్థలం ఇవ్వడం జరిగింది ఈ రోడ్డుకి. ఈ రోడ్డు లేకపోయి ఉంటే తుమ్మలపెంట వాళ్ళు 30 సెంట్లు ఈ దారికి గాను ఈ గంగమ్మ గుడికి దారికి గాను 30 సెంట్లు రస్తా ఇచ్చిన తర్వాతనే ఈ రోడ్డు స్టార్ట్ అయింది. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో దానికి తోడ్పడినారు కాబట్టి ఈ రోజు ఈ గుడి అనేది ఇంత బాగా అభివృద్ధి చెందింది. మన సింహాద్రిపుర మండలం పితమచర్ల గ్రామములందు కొలువు తీరబోతున్న శ్రీ 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 8 గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమములు అనేది ఈ నెల 8వ తారీఖు నుండి ఈ నెల 10వ తారీఖు వరకు ముచ్చటగా 3 రోజుల పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కుంభాభిషేక పూజా కార్యక్రమములు మన సింహాద్రిపురం మండలం బిదంచెర్ల గ్రామమునందు ప్రార్థన చేసుకుంటూ స్వాహ అన్నప్పుడు వేయండి. ఓం గణానాహ గణపతి భవామహే. జయ డీజే కొంచెం ఆయన స్వామి చూసుకున్నాడు. నేను
నేను ఎక్కువ చదవను ఇట్లా వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓం ఆరుద్రాజస్వతమే దుదే విశ్వతస్తో మవృష్ణిజం భవారాజస్వ సంగధే సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ మే నమో నమః వేసేట పడుకోకదన్నా అక్క మీరు చేయబెట్టద్దండి ఇక మధ్యలో Thank you.
1 నిమిషము 19 సెకండ్లలో పూర్తి చేసుకోవాలి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జయగారెడ్డి భాస్కర్రెడ్డి గారు పొద్దుటూరులో 2 దెబ్బలలో 7 దెబ్బలు మొదటి రౌండ్లో మొదటి స్థానానికి మొదటి రౌండ్లో 17 సెకండ్లు వెనకబడి ఉన్నారు. కరెంటు పుల్లారెడ్డి గారు బెదిరించెల్ల గ్రామ వాస్తవ్యులు 3000 రూపాయలు పెట్టారు కన్సలేషన్. 3000 రూపాయలని కన్సలేషన్. 12 రౌండ్లు పూర్తిగా అలాగా ఒక చెప్పడానికి అవకాశం అండి. కొనసాగుతారు. 500 అడుగులు అనగా 10 రౌండ్లు పూర్తిగా లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. రెండవ స్థానంలో చాగంరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి వారి జత కొనసాగుతున్నారు. భాగంగా మొదటి బహుమతి 75,000 రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు కడప జిల్లా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి గౌరవనీయులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదటి బహుమతిగా 75,000 రూపాయల కార్యక్రమానికి అందజేస్తున్నారు. ఆ యొక్క మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు, రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం దేశముద్రి గిత్తా డాన్ గిత్తా ఇస్తున్నారు. ఒకసారి చెప్పని కొట్టాలి అందరి గట్టిగా. శివాజీపురం మండలం గౌరవ డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి గౌరవ బిఎన్ బ్రహ్మానంద రెడ్డి గారు వారి యొక్క మొదటి మొత్తాన్ని పోటీలకు ముందే వచ్చి మొదటి బహుమతి సాధించిన వారికి వారి చేతుల మీద అల్లిన ఆ యొక్క మువ్వల కొరడా కూడా అందజేస్తామని తెలియజేశారు. ఒకసారి చెప్పని కొట్టాలి పెద్దాయనకు. రామశివారెడ్డి గారు గౌరవ కోమణితుల వారికి పెద్దాయనకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దాయన. రైట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు వెంటనే రెబల్ స్టార్ రియాజ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.